హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్లకు మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అదిరిపోయే 3 శుభవార్తలు ప్రకటించారు. అయితే ఆ 3 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలో చూస్తున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఫర్మేషన్స్ అనేది అప్లోడ్ చేసిన వెంటనే మీ యొక్క మొబైల్లో నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దాని ద్వారా మీరు మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా తెలుసుకోవచ్చండి. ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డులు ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించి అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించారండి. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అదిరిపోయే శుభవార్త అయితే రాబోతుందండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ప్రతి నెల మనకేంటంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యురాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఉచిత రేషన్ పంపిణీ అనేది చేస్తూ వస్తున్నారు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. అయితే ఈ రేషన్ పంపిణీ అనేది మనము మన యొక్క రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డు అనేది ఇచ్చి మనం ఏంటంటే బయోమెట్రిక్ అంటే వేలి ముద్ర అనేది వేసి ఈ రేషన్కి సంబంధించి మనం అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే ఇప్పుడు మనకు రేషన్ కార్డుదారులకు సంబంధించి మొదటి శుభవార్త చెప్తాను, చూసుకోండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ మనకేంటంటే ఇప్పుడు మీకు ఫ్రీగా బియ్యం అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. కాబట్టి బియ్యము చక్కెర మాత్రమే మీకు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే మనకు రేషన్ కార్డుదారులకు సంబంధించి తక్కువ డబ్బులకే ఎక్కువ వస్తువులు ఇచ్చే విధంగా అయితే మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు ఒక కొత్త రూల్ అనేది తీసుకొచ్చారు. అయితే మనకు వచ్చే నెలలో ఏంటంటే మనకు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు అధికంగా మనకు ఐటమ్స్ అనేది అంటే వస్తువులు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తున్నారు. అలాగే మనకు రేషన్ కార్డులు లేని వారికి సంబంధించి చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు లేని వాళ్ళు చాలామంది మనకు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి గ్యారంటీల పరంగా కానివ్వచ్చు. సో అలాగే మన యొక్క తెలంగాణ ప్రభుత్వము వేసే ప్రతి నెల రేషన్కి సంబంధించి కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కానివ్వచ్చు. అలాగే రేషన్ కార్డులు లేని వాళ్ళు ఏంటంటే రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పుడెప్పుడు వెబ్సైట్స్ అనేది విడుదల చేస్తారా, ఎప్పుడెప్పుడు మేము అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకు ఎదురు చూస్తున్నారండి. అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించారు. అయితే రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకొని వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే మీరు కొన్ని రోజులు ఆగాల్సి అయితే ఉంటుందండి. మనకి ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు అయితే వస్తున్నాయి కాబట్టి ఎన్నికలు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఓటింగు మళ్ళీ మనకేంటంటే కౌంటింగ్ అయితే ఉంటుంది. కాబట్టి కౌంటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో ఇలాంటి వాళ్ళందరికీ సంబంధించి వెబ్సైట్ అనేది విడుదల చేస్తారు. అయితే రేషన్ కార్డులకు సంబంధించి పలానా తేదీ నుండి పలానా తేదీ వరకు అప్లై చేసుకోవాలని చెప్పేసి రూల్ అయితే మేము పెట్టము. సో రేషన్ కార్డులకు సంబంధించి నిరంతర ప్రక్రియ అంటే మీరు ఎప్పుడైనా ఏ సమయంలో అయినా మీరు అప్లై చేసుకునే విధంగా మేమైతే ఒక వెబ్సైట్ అని తీసుకొని వస్తాం. సో దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా అయితే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే మనకు ఏంటంటే కొంతమంది 2 నెలలే మనకు ఓపెన్ చేస్తారు స్లాట్. సో దాంట్లో మనం రేషన్ కార్డుకి సంబంధించి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే మన కార్డులు పలానా తేదీలో వస్తాయి, మళ్ళీ మనకు వెబ్సైట్ క్లోజ్ అవుతుంది. సో మళ్ళీ మనం అప్లై చేసుకోలేము అని చెప్పేసి కొన్ని పుకార్లు అయితే రావడం అయితే జరిగింది. అయితే ఈ పుకార్లకు సంబంధించి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెక్ పెట్టారండి. అయితే మనకు ఈ రేషన్ కార్డులకు సంబంధించి నిరంతరాయంగా ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అంటే మీరు ఎప్పుడైనా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ ఎప్పుడైనా మీరు అప్లై చేసుకోవచ్చు. మనకు 24 అవర్స్ అనేది వెబ్సైట్ అనేది రన్నింగ్లోనే ఉంటుంది. మీరు తెలిసి ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు ఎంపీడీఓ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే రేషన్ కార్డు అప్లై చేసిన తర్వాత మీ పైన సర్వే అనేది చేస్తారు. సో మీ పైన సర్వే అనేది చేసి మీరు ఎలిజిబుల్ అయితే కనుక మీకు రేషన్ కార్డు అనేది రావడం అయితే జరుగుతుంది. అయితే రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీకు అందేటటువంటి రేషన్ కానివ్వచ్చు, అలాగే మీకు అందేటటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రభుత్వం అందించే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అందుతాయి. అలాగే 6 గ్యారెంటీల్లో ఒకవేళ మీకు అర్హత ప్రామాణికంగా తీసుకుంటే కనుక మీకు ఆ 6 గ్యారెంటీల్లో ఏదో ఒక గ్యారెంటీకి సంబంధించి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారండి. సో ఇది మనకు రేషన్ కార్డుకి సంబంధించి సెకండ్ గుడ్ న్యూస్. అలాగే మనకు రేషన్ కార్డులకు సంబంధించి మనకేంటంటే
బోగస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ బోగస్ కార్డులను తొలగించాలని చెప్పేసి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులైతే వేస్తున్నారు. సో బోగస్ కార్డు అంటే ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక కార్డులో ఒక 5 మంది లేదా 6 మంది ఉన్నారనుకోండి, దాంట్లో 2 చనిపోయి ఉంటే కనుక ఆ 2పై కూడా రేషన్ అనేది తీసుకొని వెళ్తున్నారండి. సో ఈ విధంగా ఏంటంటే ఈ విధంగా రేషన్ అనేది దుర్వినియోగం చేస్తున్నట్టుగా అయితే తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఈ బోగస్ కార్డులను అరికట్టాలని చెప్పేసి ఫస్ట్ స్టెప్ అనేది వేశారు. అయితే ఇప్పుడు మీరు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ ఏంటంటే మన వేలిముద్రను మనం వేసి మనం యాక్టివేషన్ చేసుకోవాలి. అయితే ఇది ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలంటే మన యొక్క రేషన్ షాపులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి మీ యొక్క కార్డులో ఎంతమంది సభ్యులు అంటే మీ కుటుంబ సభ్యులు ఉంటే కనుక అందరూ వెళ్ళి ఒక్కొక్కరుగా వేలిముద్ర అనేది వేసి యాక్టివేషన్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు చేసుకుంటేనే మీ యొక్క కార్డు అనేది యాక్టివేట్లో అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీ యొక్క కార్డుకి సంబంధించి రేషన్ అనేది వేయరు. అలాగే మీ యొక్క కార్డుకి సంబంధించి ప్రూఫ్ పెట్టి మీరు ఏదైనా గ్యారంటీకి సంబంధించి అప్లై చేసుకొని ఉంటే కనుక సో ఆ గ్యారంటీకి సంబంధించినటువంటి డబ్బు కానివ్వచ్చు, అలాగే ఆ గ్యారంటీకి సంబంధించినటువంటి ఇంటి స్థలం కానివ్వచ్చు, సో ఏది కూడా మీకు అయితే రాదండి. తప్పనిసరిగా మీ యొక్క కార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఉంచుకోవాలి, చనిపోయిన వాళ్ళని కానివ్వచ్చు. సో వీళ్ళందరినీ తొలగించాలని చెప్పేసి మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ కొత్త రూల్ అనేది పెట్టారు. సో తప్పనిసరిగా మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా వెళ్ళి చేసుకోండి. అయితే ఈకేవైసీకి సంబంధించి మనకు ఆల్మోస్ట్ గడువు అనేది మనకు ముగిసింది కాబట్టి మళ్ళీ చాలామంది ఇంకా చేసుకోలేదని చెప్పేసి గుర్తించిన ప్రభుత్వం అయితే ఈ గడువును అయితే పొడిగించడం అయితే జరిగిందండి. సో తప్పనిసరిగా రేషన్ కార్డుదారులు తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేసుకోండి. ఈకేవైసీ చేసుకొని మీ యొక్క కార్డులను అయితే కాపాడుకోండి. అలాగే మనకు రేషన్ కార్డుదారులకు సంబంధించి మనకు చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా మనకు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా కూడా అయితే రేషన్ అనేది విడుదల చేయబోతున్నారండి. అయితే ఈ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా మనకేంటంటే కార్డులోని సభ్యులకు 5 కేజీల రేషన్తో పాటుగా వారికి ఏంటంటే అంటే ఒక్కొక్క కార్డుకి 1 కిలో కందిపప్పు, 1 కిలో రాగులు, సో ఈ విధంగా అయితే ఇస్తారు. ప్రతి నెల ఒక నెల కందిపప్పు ఇచ్చారనుకోండి, నెక్స్ట్ నెల వచ్చేసి మనకు ఐటమ్ మారుస్తారు, మళ్ళీ వచ్చే నెల మనకు కందిపప్పు ఇస్తారు. ఈ విధంగా అయితే ఇస్తూ వచ్చారు. కరోనా ఉన్నప్పుడు మనకు ఈ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేశారు, మళ్ళీ స్టాప్ చేశారు. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పేసి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఈ పథకాన్ని 5 సంవత్సరాల వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేస్తున్నామని చెప్పేసి కూడా అయితే ఆయన అయితే ప్రకటించారు. అయితే ఈసారి మనకు కందిపప్పు ఇవి కాకుండా మళ్ళీ మేము ఎక్స్ట్రాగా కొన్ని ఐటమ్స్ను కొత్తగా తీసుకొని వచ్చి పేదవాళ్ళకైతే పంచాలని మా పార్టీ అయితే ఆలోచిస్తుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే కరోనా సమయంలో ఏ పేదవాడు కూడా అయితే పస్తు పనుకోకూడదని చెప్పేసి మన యొక్క పీఎం నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. సో దీని కారణంగా ఇది కూడా మీరు లబ్ధి పొందాలంటే కనుక ఈకేవైసీని తప్పనిసరిగా చేసుకొని మీ యొక్క కార్డు అనేది పర్ఫెక్ట్ పొజిషన్లో పెట్టుకోండి. సో ఇదండి మనకు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్న వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి శుభవార్తలు. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.